అంతరించిపోయిన కళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో మిత్రులతో కలిసి సంస్థగా ఏర్పడి పలు సామాజిక సేవా కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో వేములవాడ టాకీస్ అనుమా సంస్థ బ్యానర్ పై ఒక సినిమాను షూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ విజయగాథలను వారి స్ఫూర్తిని ఆధారంగా చేసుకుని మన సంస్కృతి సంప్రదాయం ఇనుమడింపచేయచ్చు వినూత్నంగా తెలంగాణ యాసతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకులు రిషికేశ్ మోహన్ మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న సమ్మక్క అనే బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించింది, ఈ బాలిక చెడు మీద ఎలా పోరాటం చేసింది అనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశమని తెలియజేశారు. ఈ చిత్ర షూటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో త్వరలో జరుపుటకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రిషికేశ్ మోహన్ అనే నేను సమ్మక్క అనే సినిమా కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే ఫస్ట్ కాస్టింగ్ కాల్, ఫస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఇక్కడనే ఈరోజు చేయడం జరుగుతుంది. కరీంనగర్లోనే మొత్తం షూటింగ్ జరుగుతుంది, ఉమ్మడి కరీంనగర్ గ్రామంలో. ఈ కథ వచ్చేసి సమ్మక్క అనే ఒక 15 సంవత్సరాలు ఉన్న బాలిక చెడు మీద ఎలా జయించబోతుంది, చెడును ఎలా ఎదుర్కోబోతుంది అనే ఉద్దేశంతో ఈ కథని బాగా రీసెర్చ్ చేసి రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని కథలను రాయడం జరిగింది. వేములవాడ టాకీస్ బ్యానర్ పైన దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే మా ఫస్ట్ కాస్టింగ్ కాల్ అండ్ పోస్టర్ అనౌన్స్మెంట్ మీరు చూస్తే. సో మేము మెయిన్ అజెండా ఈ సినిమా తీయడానికి కారణం ఏంటంటే, అత్యాచారం అనేది ఇంట్లో జరుగుతుంది, బడిలో జరుగుతుంది, గుడిలో జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. అలాంటి ఒక అమ్మాయికి, ఏ అమ్మాయికైనా అత్యాచారం జరుగుతుంది అంటే దానికి మన చుట్టూ ఉన్న ఇన్సిడెంట్సే కారణం, లేకపోతే ఆ సిచ్యువేషన్స్, మనుషులు వేరియస్ రీజన్స్ ఉన్నాయి, అవే కారణం అవుతుంది.